With great pride, we invite Jasvika, who is well behaved and responsible. Let us warmly welcome Bhavik, who is an all-rounder and confident. అధ్యక్ష, ఏంటి విషయాలు? ఈరోజు మా పాపకి స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే. సో జనరల్గా గ్రాడ్యుయేషన్ డే అంటే ఏ డిగ్రీకో ఇంజనీరింగ్కో ఉంటుంది కదా, కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎవ్రీ క్లాస్కి గ్రాడ్యుయేషన్ డే అని ఏర్పాటు చేస్తారన్నమాట. సో ఆ క్లాసు కంప్లీట్ చేసుకున్నందుకు ఒక సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. మనకి 7th క్లాస్కి 10th క్లాస్కి అలా సర్టిఫికేట్లు ఇస్తారు కదా. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎవ్రీ క్లాస్కి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇంతకీ మా పాప చదివే ఎంతో తెలుసా? ఫస్ట్ క్లాస్ కన్నా ఒకటి తక్కువ, అంటే యూకేజీ అంటారు. కొన్ని స్కూళ్ళల్లో దాన్ని ప్రీ ప్రైమరీ అంటారు, ప్రెప్ అంటారు. సో మా పాప యూకేజీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు ఈరోజు గ్రాడ్యుయేషన్ డే పెట్టి ఒక సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. సో ఆ ఫంక్షన్కి పేరెంట్స్ అందరినీ ఇన్వైట్ చేశారు. ఎందుకు చేయరు? డబ్బులు కట్టేది మనమే కదా. ఏదో కొద్దిగా సంతోషం అన్నమాట. మా పాప ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయింది, స్కూల్ టైమింగ్స్ ప్రకారమే. ఇప్పుడు మనం వెళ్దాం. సో లెట్స్ గో. ఇప్పుడే స్కూల్లోకి ఎంటర్ అయినాం. చూడండి, ఇక్కడ ఒక బోర్డు పెట్టారు, ప్రెప్ గ్రాడ్యుయేషన్ సెరమనీ అని. ఒక వెల్కమ్ ఆర్చ్ లాగా ఉంది. పోయే దారిలో ఒక ముగ్గేశారు, అద్భుతంగా ఉంది. చాలా పూలతో వేసినట్టుంది, ఇది బాగుంది. సో మనం ఇటే వెళ్ళాలి. ఈ రూమ్లోనే గ్రాడ్యుయేషన్ సెరమనీ జరిగేది. మేము వెళ్ళేసరికి అందరు వచ్చేసారు. మేము కరెక్ట్ టైంకే పోయినాం, కానీ సో పిల్లల గ్రాడ్యుయేషన్ డే అనగానే ఆ మాత్రం ఉత్సాహం ఉంటుంది కదా పేరెంట్స్కి. సో ఇంట్లో వాళ్ళు, తాతయ్యలు, నాయనమ్మలు, పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు మొత్తాన్ని పట్టుకొచ్చినట్టుంది. అసలు ప్లేస్లే లేవు. మీ వెనకాల ఎక్కడో కూర్చున్నాం. మీరు చూడొచ్చు, హాల్ అంతా నిండిపోయింది. అలాగే పిల్లల్ని ఒక క్యూలో నిలబెట్టారు నెక్స్ట్ ప్రోగ్రాంకి. ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారా అని ఎదురు చూస్తున్న మా అందరికీ ఒక టీచర్ వచ్చి స్పీచ్ ఇవ్వడం మొదలుపెట్టింది. అలాగే పిల్లలతోటి ప్రేయర్ చేయించడం మొదలుపెట్టింది. కాబట్టి అందరూ స్టాండప్ అనగానే పేరెంట్స్ అందరూ లేచి నిలబడ్డాం. పిల్లలు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత ఇద్దరు పిల్లలు వచ్చి స్పీచ్ ఇవ్వడం మొదలుపెట్టారు. నాకు చాలా చాలా హైలైట్ అనిపించింది. అంతమంది పేరెంట్స్ ముందు ఎలాంటి భయం లేకుండా ఇలా స్పీచ్ ఇవ్వడం చాలా గ్రేట్ అనిపించింది. ఇదే పబ్లిక్ స్పీకింగ్ అంటే అందరికి ఉండాలి. ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పాటల ప్రోగ్రాం. కొంతమంది పిల్లలు వచ్చి పాట పాడడం మొదలుపెట్టారు. ఇక్కడ మీరు జస్వికాని చూడొచ్చు. సో ఆ పాట విందామా మరి? చప్పట్లు. పిల్లలు చాలా బాగా పాడారు. ఇప్పుడు స్కిట్ టైం. కొంతమంది పిల్లలు స్టేజ్ మీదకి వచ్చి స్కిట్ చేయడం మొదలుపెట్టారు. స్టార్టింగ్లో స్పీచ్ అయిపోయింది, నెక్స్ట్ పాట పాడడం అయిపోయింది. తర్వాత ఇప్పుడు స్కిట్ చేస్తున్నారు పిల్లలు. చాలా బాగా చేశారు.
క్లాప్స్ అందరు క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ ఇంకో సాంగ్ పాడడానికి పిల్లలు రెడీ అయ్యారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక డ్యాన్స్ ఒకటే మిస్ అయింది. ఈ సాంగ్ కూడా చాలా చాలా బాగా పాడారు, వినండి ఒకసారి. ఇప్పుడు పిల్లలందరికీ సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు యూనిఫామ్ ఉంటుంది కదా, క్యాప్స్, ఆ టోపీలు, అవి యూనిఫామ్ ఉంటుంది కదా, ఆ యూనిఫామ్ అందరికీ డ్రెస్అప్ చేసి తీసుకొని వస్తారు. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. పిల్లలందరూ వరుస బట్టి వస్తున్నారు, వాళ్ళ క్లాస్ టీచరు తీసుకొస్తున్నారు. ఇప్పుడు జస్వికాని చూద్దాం. ఎక్కడ జస్విక ఎక్కడ? చూడండి, ఇగో జస్విక వచ్చేసింది. అదిగో భైరవ అన్నట్టుంది. సో మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ క్యూలో నిలబెడతారనమాట. ఫైనల్గా ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న ఆ టైం వచ్చింది. జస్విక గ్రాడ్యుయేట్ అయ్యిందోచ్. మీరు చూడొచ్చు, జస్వికాకి సర్టిఫికెట్ వచ్చింది. ఈ రోజు నుంచి జస్విక యూకేజీ గ్రాడ్యుయేట్. మీరు చూడొచ్చు, ఇంక వీళ్ళందరూ వాళ్ళే అక్కడ నిలబడరు పట్టాలు తీసుకొని. ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అగ్గో గ్రాడ్యుయేట్ అయింది జస్విక. నైస్, కంగ్రాచులేషన్. ఇప్పుడు గ్రూప్ ఫోటో పిల్లలతోటి క్లాస్ టీచర్లు ప్లస్ ప్రిన్సిపల్ అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో తీయించుకోర్రు. చూస్తున్నారా, గ్రాడ్యుయేట్స్ అయిన భావి భారత పౌరులు చూడండి ఎలా పట్టాలు పట్టుకొని వెళ్తున్నారు బయటికి. జస్విక ఎక్కడుందబ్బా? అగ్గో వచ్చింది జస్విక వచ్చింది. సంతోషం. ఇప్పుడు చాలా ఫేవరెట్ స్నాక్స్ టైం. స్నాక్స్ అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. టీ, కాఫీ ఉంది, 4 బిస్కెట్లు ఉన్నాయి. సో బయటకు వచ్చి టీ తీసుకున్నా. ఇంకేమున్నాయి ఇక్కడ? ఏమున్నాయి అబ్బా? చూడండి, బిస్కెట్లు ఉన్నాయి. సో ఆ టీలో బిస్కెట్లు ముంచుకొని తిన్నా. మా మౌనిక ఆల్రెడీ మొదలుపెట్టింది నాకన్నా ముందే. చేర్స్. చూడండి, సగం టీయే పోసారు కప్పులో. సో ఓకే, బాగానే ఉంది, కానీ తినడానికి ఏం పెట్టలేదు. అదే కొంచెం అసంతృప్తి అనిపించింది నాకు. బెస్ట్ విషెస్ ఫ్రమ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ సైన్ చేసిన ఒక బ్యాట్ ఇక్కడ ఉంది. అలాగే కొన్ని క్రికెట్ బాల్స్ ఉన్నాయి. ఇవన్నీ నోటీస్ బోర్డులో పెట్టారు. అలాగే పిల్లలు సాధించిన పథకాలు, ట్రోఫీలు, గెలుచుకున్న ట్రోఫీలు, అవన్నీ ఇక్కడ నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా ఉన్నాయి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరూ క్లాస్లో బెస్ట్ ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు కలిస్తే అసలు మనల్ని పట్టించుకోరు. మేము స్కూల్ నుంచి తీసుకురావడానికి పోయినప్పుడు కూడా వీళ్ళిద్దరు ఇలాగే చేస్తూ ఉంటారు. చూడండి ఎలా ఆడుకుంటున్నారు. సో అలా జరిగింది మొత్తానికి జస్విక గ్రాడ్యుయేషన్ సెరమనీ. ఓకే, తర్వాత కొన్ని ఫోటోలు దింపడం జరిగింది మేము.